నమస్తే అండి. విజయదుర్గ ఆడియోస్ రావులపల్లి అండి. ఇది వచ్చేసి మాకు టాటా దోస్తులోకి ఆర్డర్ ఇచ్చారండి. సెట్ ఒక లెవెల్ అండి. ఆసామ్ బేస్ అండి. బేస్ అయితే మాత్రం ఓ లెవెల్లో ఉందండి. చితక్కొట్టేస్తుందండి బేసు. ఇది 12 ఇంచు సబ్బ కొట్టినట్టు కొడుతుందండి. ఇది 10 ఇంచ్ అండి. ఇది 10 ఇంచ్ అండి. ఇది వచ్చి గుల్ల 19x12 అండి. 19 డెప్త్ అండి, 12 వెడల్పండి. నెంబర్ 1 గా కొడుతుందండి గుల్ల. ఇది వచ్చేసండి సెట్ అండి. ఫ్రీ సెట్ అండి. ఇది సబ్ యాంప్లివర్ ఇందులోనే వేసానండి. యాంప్లివర్ అంతానే యాంప్లివర్ ఇందులో పెట్టినది ప్లస్ అండి. ఇది యాంప్లివర్, ఇది మైనస్ అండి. ఇది వచ్చేసి ఆడియో అండి. ఇది ఇన్ ఆడియో అండి. ఇది ఫ్రీ ఆడియో. దీన్ని తీసుకోవాలండి ఆడియో. దాంట్లో డోర్ స్పీకర్లు ఉన్నాయండి. దానికి తగ్గట్టుగా చేయించుకున్నారండి. ఈయన ఆల్రెడీ నా సెట్ చూసారండి ఒకటి దోస్తులోకి. అది ఒక లెవెల్లో ఉన్నది అన్నాడండి ఆయన. ఆయనే కట్టమన్నారండి మళ్ళీని. ఇదిగోండి, ఇది వచ్చేసి మెయిన్ వాల్యూ అండి. ఫ్రంట్ లెఫ్ట్ రైట్లకి అండి. ఇది వచ్చేసి బేస్ అండి. ఇది బేస్ అండి. ఇది అంటే లెఫ్ట్ రైట్లు బేస్ అండి. ఇది ఓన్లీ సబ్బకి సంబంధం లేదండి. ఇది సబ్బకి ఎటువంటి సంబంధం లేదండి. ఓన్లీ లెఫ్ట్ రైట్ చేంజ్ ఓవర్ స్పీకర్లు ఉంటాయి కదండి, చిన్న స్పీకర్లు, సెల్లార్ స్పీకర్లు కండి ఇవి. ఇది ట్రిపుల్ అండి. ఇది మెయిన్ వాల్యూ ఏమో తగ్గించుకుంటా పెంచుకుంటా కండి. ఈ స్పీకర్లు మట్టిగానండి ఇవి. సబ్బకి సంబంధం లేదండి. సబ్బకి ఇక్కడ విడిగా వాడానండి. ఇదిగోండి, సబ్బ మనకి ఎంత కావాలితే అంత పెంచుకుంటాకి, ఫ్రీక్వెన్సీ మనకి ఎంత కావాలితే పెంచుకుంటాకి తగ్గించుకుంటాకి సబ్బ ఇక్కడ ఇచ్చానండి. ఈ సెట్ వచ్చేసి సాకెట్లు వేయొద్దు అన్నాడండి ఆయన. వెనకాల సాకెట్ వేద్దాం అనుకున్నాను, వద్దన్నారు. ఓన్లీ వైర్లు ఇమ్మన్నారండి. ఎందుకంటే సాకెట్లు అయితే వదిలేస్తున్నాయంటండి. ఒక పిన్ వదిలేస్తుంటే ఇబ్బంది పడుతుంది అన్నారు. ఇది ఒక స్పీకర్ అండి. 4 ఇంచ్ కా నుంచి 6 ఇంచ్ వరకు వేసుకోవచ్చండి. దీని మీద ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అండి. ఇది ఒక స్పీకర్ అండి. ఇది ఫ్రీ అండి. ఇది సబ్బకండి, దీని నుంచి వెళ్తుంది. ఇది వచ్చేసి ఆడియో అండి. ఇది వచ్చేసి గ్రౌండ్ అండి. సబ్బ నుంచి వచ్చే సేమ్ వైరు రెడ్కి రెడ్, వైట్కి వైట్ కలుపుకోవాలండి. ఇది వచ్చేసేమండి ఎత్తో. ఇది మెయిన్ అండి. లైట్ చైన్ సెట్ మాత్రం చాలా బాగుందండి. క్వాలిటీ మాత్రం బేస్ విషయంలో మాత్రం రాజీ పడేది లేదండి. ఎవరైనా సరే నా దగ్గర చేయించుకుని ఆర్డర్ పెట్టుకుని ఒకవేళ మీకు నచ్చలేదంటే నేను సెట్ వెనక్కి రిపెంట్ తీసేసుకుంటానండి. బేస్ పరంగానేనండి, వేరే విధంగా కదా. క్వాలిటీ పరంగా కానీ బేస్ పరంగా కానీ ఆసామ్ నెంబర్ 1 అండి. అసలు మీకు తగ్గేది లేదండి. ఆ టైప్లో చేస్తాను. మీరు నాకు ఇచ్చిన రూపాయలకి నేను న్యాయం చేస్తానండి. ఇబ్బంది ఏమి లేదు. నన్ను నమ్మి ఎవరన్నా ఆర్డర్ ఇస్తే నేను నెంబర్ 1 గా క్వాలిటీగా చేస్తానండి. ఇది క్లాత్ కూడా అండి. ఇది అస్సలు ఎక్కడికి పోదండి. కొంచెం కూడా బీరవదండి క్లాత్ నుంచి. మనం డెకలం పెయింటింగ్లు వాడామంటే అండి, కొన్ని రోజులు డెకలం ఊడిపోయి ఇదంతా గాలి ఎయిర్లు ఇందులో సైడ్ నుంచి వచ్చేసి బేస్ గత్తర బిత్తర అయిపోద్దండి. ఇది అలా కాదు, క్లాత్ అండి. ఇది ఎన్నాళ్ళైనా సరే క్లాత్ పోదండి. మనం ఎప్పుడన్నా బయట తీసి దుమ్ము అంతా మన బ్రష్ ఇలా కొట్టేసుకుంటే పోద్దండి. ఇబ్బంది ఏమి లేదు. ఇది తాత దోస్తులోకి అండి. ఇది బడా దోస్తులో కట్టానండి. ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇది మీరు రేపు ఇది క్వాలిటీ చాలా బాగుందండి. నేను ఇది విన్న కస్టమర్ గారితో మాట్లాడింతాను. సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఎవరికన్నా సెట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుందండి. నా కింద లింక్ లో కూడా ఉంటుందండి. ఎవరైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ 1 గా చేసిస్తానండి. దోస్తులోకి, బడా దోస్తులోకి, దేంట్లోకైనా సరే సబ్బలు చేసిస్తానండి. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నా క్వాలిటీ ఏంటో అన్నది మీకు చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.